యానం ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఆయన వివిధ ఆలయాలలో నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం తన ఇంటి నుంచి భారీ ర్యాలీతో పరిపాలనా అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, నేతలు హాజరయ్యారు. ఇతర పార్టీ వాళ్ళగా 300, 500, 1000 తీసుకోకుండా సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకుని ప్రజలు పేదవాళ్ళకి ప్రేమ ఎంతైతే ఉంటారో ఆ ప్రేమని ప్రతిరోజు చూపించడానికి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇటువంటి ఎలక్షన్ కార్యక్రమాల్లో కానీ 5 సంవత్సరాలు మనం పనిచేసి మనం ఆ వ్యక్తిని మనం మొదలుగా తెలుసుకుని మనమే ఇతర పార్టీ వాళ్ళగా 300, 500, 1000 తీసుకోకుండా సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకుని ప్రజలు పేదవాళ్ళకి ప్రేమ ఎంతైతే ఉంటారో ఆ ప్రేమని ప్రతిరోజు చూపించడం కానీ ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఇటువంటి ఎలక్షన్ కార్యక్రమాల్లో కానీ 5 సంవత్సరాలు మనం పనిచేస్తే మనం నేను 5 సంవత్సరాల్లో ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది లేదు. ఫస్ట్ పాయింట్. ఇవాళ నేను క్లీనింగు భారతదేశంలో యానం శుభ్రత విషయంలో గ్రీన్ అండ్ క్లీన్ దాంట్లో 2010లో ద బెస్ట్ సివిక్ నేషనల్ అవార్డు మనం యానానికి ఇచ్చి ఉన్నారు. ఈరోజు డ్రైనేజ్ ఆ రోజు మనం చూస్తే 5 లక్షల రూపాయలు నెలకి మున్సిపాలిటీకి గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చేది 2010కి. ఇప్పటికి చూస్తే 2021లో 45 లక్షల నెలకి పోడా ద్వారాగా ఇస్తూ ఉంటే 2021 ముందుకి 13 లక్షలు మాత్రమే యానానికి. 13 లక్షల రూపాయలది 45 లక్షలు తీసుకున్నా ఏ ఒక్క ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, డ్రైన్ క్లీన్ చేస్తున్నారా, ఊరు శుభ్రంగా ఉంటుందా అని అడిగితే సమాధానం చెప్తారు. అది ఎవరిది, ఆ ఏజెన్సీ ఎవరిది, హెచ్ఆర్ స్క్వేర్ ద్వారాగా ఎవరు చేసుకుంటున్నారు అన్నది ప్రజలు అది అతనికి గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అలాగే పేకాట్లు ఎప్పుడు కూడా యానంలో పేకాట అన్నది కోర్టులో ఆర్డర్స్ ఉన్నా కానీ మీకు పక్క రాష్ట్రంలో కోడి పందాలు ఉంటాయి, పేకాట్లు ఉంటాయి, గుండాట్లు ఉంటాయి, అన్నీ కూడా మనకి పండగలకు దానికి ఉంటాయి. యానంలో ఎప్పుడు కూడా అటువంటిది లేదు. నేను మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయినప్పుడు మహిళలు మీరు యానం తీర్థానికి ఇవన్నీ అలౌ చేయండి, అలాగే లేడీస్ చేత రోడ్డు మీద అసహ్యంగా మరి భోగం మేళాలని ఇలాంటివన్నీ ఉండి స్టాప్ చేయమంటే నేను ప్రజాప్రతినిధి గెలిచిన మొదటి సంవత్సరం నుంచే అన్నీ కూడా ఫుల్ స్టాప్ చేయడం జరిగింది. ప్రజలకి ఇది కాకుండా ఇంటికి ఒక పట్టా ఇస్తానని అతను లాస్ట్ ఇయర్ మేనిఫెస్టోలో 6,000 మందికి నేను స్థలం, గవర్నమెంట్ స్థలం కానీ లేకపోతే నేనే కొనిస్తానని చెప్పేసి అతను కమిట్మెంట్ తోటి వెళ్ళారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తాను, లేకపోతే నా కార్యకర్తగా పనిచేసినోడికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు నేనే డబ్బు ఇచ్చి నేను వ్యాపారం చేసుకోవడానికి చేస్తానన్నది రెండో డిమాండ్. కార్యకర్తగా పనిచేసినోడికి బుల్లెట్ కొనిస్తానని చెప్పేసి అతను ఇచ్చిన ఇలాంటివి చూస్తే వాషింగ్ మిషన్లు ఇస్తానని అనేకమైనవి చెప్పి ఏ దాంట్లో కూడా లేకుండా
అతను వెనకబడిపోయాడు. చాలా లేజీ పర్సన్. పొద్దుట 11 గంటలకో 12 గంటలకో లేచి, అది కూడా ఇక్కడ పడుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే, కానీ 30 కిలోమీటర్ల దూరంలో పడుకుంటాడు. ఎప్పుడో రేరుగా వస్తాడు, గెస్ట్గా వస్తాడు. అందుకనే యానంలో టూరిస్ట్ బాయ్ అని అంటారు. ఎవరిని అడగండి మీరు, యానంలో అశోక్ అన్న పేరు కంటే మిగతా వాళ్ళ పేర్లన్నా ఎవరన్నా చెప్తారు తప్ప, అతని పేరు మన ఎమ్మెల్యే ఎవరన్నా అడిగితే మల్లాడి కృష్ణారావు అంటారు. అంత అందుబాటులో ఉండి నేను ఎన్ని చేశానన్నది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు చెప్పేదానికంటే ఈ 5 సంవత్సరాలు ఏం చేశానన్నది, 5 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారాగా, అలాగే కేంద్రపాలిత ప్రాంతం ద్వారాగా చేసినవి చాలా ఎక్కువ. అవే కనపడుతున్నాయి తప్ప ఎమ్మెల్యే నేను ఏది చేశాను అని చెప్పడానికి ఏది కూడా లేనప్పుడు, అతను కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా పోటీ చేస్తే నాకు కొంచెం ఫైట్ ఇచ్చినేమో, నాకు మెజార్టీ కొంచెం తగ్గించినేమో, కానీ అశోక్ రావడం నాకు నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. పుష్కరాలకి ఇప్పటికే 19 ఘాట్స్ కట్టడానికి, శివంబాత్ పక్కన ఎలాగైతే స్నానాలు చేయడానికి ఘాట్స్ కట్టించానో అదేవిధంగా దానికి ఇంకొక 18 కనకాలపేట నుంచి సావిత్రినగర్ వరకు కట్టడానికి 32,60,00,000 రూపాయలు భారత ప్రభుత్వానికి ఆల్రెడీ 4 నెలల క్రితమే సబ్మిట్ చేశాను. ఫైనల్స్లో అప్రూవల్లో ఉంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి టూరిజం డిపార్ట్మెంట్ పంపించారు. స్పెషల్ ఫండ్ వాళ్ళు ఇచ్చిన వెంటనే దాన్ని ఒక 3-4 నెలల్లో దాన్ని ఫాలోఅప్ చేసి ఈ సంవత్సరం లోపల ఆ పని చేయడం ఒకటి. పుష్కరాలకి 2015లో యానానికి 1,50,000 మంది రోజుకు వస్తే, ఈ రాబోయే రోజుల్లో 5 లక్షల మంది తక్కువ కాకుండా వస్తారన్నది. ఎందుకంటే దేశం అంతా కూడా యానం బాగా చేశారు అన్నది లాస్ట్ పుష్కరాల్లో పేరెళ్ళింది. దానికి తగ్గట్టుగా ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఒక 100 ఎకరాలు ఉండాలి, 5 లక్షల మంది వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం అన్నది అదొక పని. ఇది కాకుండా ఇంకా ఏ స్కీమ్స్ అయితే ఆగున్నాయో, ఎడ్యుకేషన్లో అంబేద్కర్ విజ్ఞాన భవన్ని స్టడీ మెటీరియల్, దాంట్లో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి, పై చదువులు చదవడానికి ఈజ్ ఏ కోచింగ్, ఎంప్లాయ్మెంట్కి కోచింగ్ ఇచ్చేదాన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చినా కానీ ఇప్పుడున్న వ్యక్తి దాని మీద దృష్టి పెట్టకపోవడంతో అది ఆ విధంగానే ఉంటే, నేను ఓల్డేజ్ హోమ్ ద్వారాగా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ క్యాంప్ నడిపిస్తున్నాం. ఈ సంవత్సరంలోనే దాన్ని హైయర్ ఎడ్యుకేషన్ ద్వారాగా అంబేద్కర్ విజ్ఞాన భవన్లో పిల్లలకి పై చదువులు, నీట్ కానీ ప్రైవేట్ చదువులు అన్ని పైకి వెళ్ళడానికి చదువుల కోసం, అలాగే ప్రతి స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగాలకి కోచింగ్ ఫ్రీగా ఇచ్చేలాగా ఈ సంవత్సరంలోనే దాన్ని మళ్ళా మొదలుపెట్టేలాగా చేయడం అన్నది ఒకటి. అలాగే దాని పక్కనే 1 ఎకరం భూమిలో కేరళ టైప్ వైద్యాన్ని ఆయుష్ హాస్పిటల్ నేను తీసుకొచ్చాను సెంట్రల్ నుంచి. దాన్ని 3 నెలల్లోనే రాబోయే ఆగస్టు 15వ తారీఖు కల్లా ఆ ఆయుష్ హాస్పిటల్ ఓపెన్ చేసేలాగా చేయడం. అలాగే బీఎస్సీ నర్సింగ్ కాలేజీకి దాన్ని ఆల్రెడీ భారత ప్రభుత్వం చేత శాంక్షన్ చేయించాను. ల్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసి ఈ 2026లో దానికి ఒక 5 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టి చేయడం ఒకటి. అలాగే సాయి స్పోర్ట్స్ హాస్టల్ అండ్ సెంటర్ మొన్నే 5,35,00,000 రూపాయలతో బిల్డింగ్కి శాంక్షన్ అయ్యింది. ఈ విధంగా ఇప్పుడు చెప్పే పనులు ఇవే కాకుండా ఎంటైర్ యానానికి టౌన్కి 410 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నియోజకవర్గానికి పైప్ లైన్ 25 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ని చేయించడానికి కన్సల్టెంట్ని ఆల్రెడీ అపాయింట్ చేసాం. అది కర్ణాటక కలకట్టా నుంచి. దాన్ని రాబోయే జూన్ నెలాఖరికి డిపిఆర్తో శాంక్షన్లు ఇచ్చి ఈ సంవత్సరం ఎండ్లోపు దాన్ని 3 సంవత్సరాల్లో 410 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ పని కూడా మొదలుపెట్టేలాగా ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి పాండిచేరి ప్రభుత్వానికి కారైకాల్ మాహే యానానికి కలిపి 1,500 కోట్లు ఈ సంవత్సరం ఇస్తే, అందులో 410 కోట్ల రూపాయలు యానానికి నేను ముఖ్యమంత్రిని అందరినీ ఒప్పించున్నాను. ఆల్రెడీ టెండర్కి ఇంకా జూన్ నుంచి టెండర్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. ఈ విధంగా ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా చూస్తే 2,700 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో నేను చేసి ఇటు అన్ఎంప్లాయ్ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో, ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడే ఒక ఐటీ ఇండస్ట్రీ పాండిచేరికి ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1,250 కోట్ల రూపాయల ఇండస్ట్రీని ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలో అక్కడ తట్టంచావుళ్ళు ఇచ్చారు. మరొకటి యానంలో వచ్చేలాగా ప్రయత్నం చేయడం, ఇక్కడున్న ఇండస్ట్రీస్ని పొల్యూషన్ కానీ ఇండస్ట్రీస్
లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీని మనం ఎంకరేజ్ చేయడం అన్నది రాబోయే 5 సంవత్సరాల్లో నేను చేసే నాకున్న అనుభవం అయితే, నాకున్న పాండిచ్చేరి ప్రభుత్వంతో ఉన్న బంధం అయితే, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న నాకున్న ఇన్ఫ్లుయెన్స్ని కూడా ఉపయోగించి ఈ స్కీమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమము భారత ప్రభుత్వం ద్వారాగా యూటీ అవ్వడం వల్ల 100% వాళ్ళే స్టేట్ గవర్నమెంట్ మనీ లేకుండా ఇచ్చే స్కీమ్స్ ఇవి. రాబోయే రోజుల్లో దీని మీద దృష్టి పెట్టడం, రైస్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, మిగతా వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ ఇంకా బెటర్గా చేసేలాగా, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజీలో చదువుతున్న పిల్లలకి సెంటెక్ ద్వారాగా మెడిసిన్ సీట్లు కానీ ఇప్పుడు 10% ఇప్పించాం. దాన్ని 25%కి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజీలో చదివిన పిల్లలకి ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు కాబట్టి దాంట్లో ఇప్పుడు 10% పెట్టించాం. దాన్ని 25%కి తీసుకెళ్ళే ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. 30 సంవత్సరాలు ఇందులో ఎవరి దగ్గర కానీ ఏదన్నా ₹1 తీసుకుంటే మీరు భావించినా, తీసుకున్నాడని భావించినా నాకు ఓటేయద్దు, తీసుకుంటే నాకు ఓటేయద్దు. మీరు అనుకున్నా నాకు ఓటేయద్దు, మీకు కానీ మీ దగ్గర నుంచి తీసుకుంటే కూడా నాకు ఓటేయద్దు. ఇది ఏ రాజకీయ నాయకుడన్నా చెప్పే అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఇది. అలాగే నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా యానంలో డిఫరెంట్ పాలిటిక్స్ చేశాను. అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ఫ్యామిలీకి ఏది కావాలో అది వైద్యం గురించి కానీ, ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఫీజులు కడతాను, అలా హాస్పిటల్ ఫీజులు పే చేస్తాను. కానీ ఎలక్షన్ మాత్రం నేను డబ్బు ఖర్చు పెట్టను. ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంటుంది. అవతల వ్యక్తి నేను ఎలక్షన్కి రూపాయి ఇవ్వకుండా జిలేబీ ఇచ్చో, సమోసా పెట్టో, వాటర్ బాటిల్తో గెలిచానని చెప్పావు. ఎంత నిజం? నీవు అవినీతి చేయలేదు, నేను ఇదిగో క్లీనింగ్లో అవినీతి లేదు, ప్యాకెట్లో అవినీతి లేదు, నువ్వు తెచ్చిన స్కీమ్స్కి 3% చెప్పినా నేను డబ్బు తీసుకుంటలేదని చెప్పేసి నువ్వు ధైర్యంగా నీ కొడుకు మీద నువ్వు ప్రమాణం చేయి, నా కొడుకు, నా మనవరాల మీద నేను ప్రమాణం చేస్తాను, నువ్వు రెడీయా? ఇది నా నిజాయితీ అంటే ఈ విధంగా ఉంటుంది. అందుకని అతనికి ఏమి మాటలు కూడా అన్నీ సొల్లు కవర్లు అన్నీ కూడా. అతను మొన్న 3 నెలల క్రితం మీరు స్టేట్మెంట్ చూడండి, నేను బీజేపీయే, సీట్ వచ్చినా రాపోయినా కూడా బీజేపీ అని అతను లెటరేట్ మీద రాసి ఇచ్చున్నాడు. మా తండ్రి చనిపోయినప్పుడు బీజేపీ జెండా మీద చనిపోయాడు, నాది అలాగే ఉంటుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? నేను ఇండిపెండెంట్గా వచ్చి నేను కాంగ్రెస్లోకి వెళ్ళాను, కాంగ్రెస్ రిజైన్ చేసిన తర్వాత లాస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చాను, కానీ నేను జాయిన్ అవ్వలేదు. 3 రోజుల క్రితమే ఈ బీఫామ్ తోటి తీసుకోవడం జరిగింది. లేదంటే ఈ ఎలక్షన్ నేను ఇండిపెండెంట్గా వెళ్దామన్న ఉద్దేశంతో ఉన్నాను. నాకు పార్టీలు ముఖ్యం కాదు. పార్టీలని పాలసీ కొంతవరకు ఆ ప్రభుత్వాలు ఆ పార్టీ ద్వారాగా మన నియోజకవర్గానికి కొన్ని ఉపయోగపడే పనులు మనం చెయ్యాలి. ఇక్కడ ప్రజాప్రతినిధి అన్నవాడు పార్టీలకు అతీతంగా ఈ నియోజకవర్గం మీద పట్టు ఉండాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి, పూర్తి కాన్స్టిట్యున్సీ మీద అవగాహన ఉండాలి. అవన్నీ నాకు ఉన్నాయని చెప్పేసి నేను భావించడమే కాకుండా నా యానం ప్రజలు, మీ జిల్లా ప్రజలందరూ కూడా మల్లాడి కృష్ణారావు చెప్పింది చేస్తాడు, ఏ విధంగా చేస్తాడన్నది మీ అందరికి కూడా తెలుసు. ఒక తమిళ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల్లో 3 సార్లు ఉత్తమ శాసనసభ్యుడి అవార్డు ఇస్తే ఆ 3 సార్లు కూడా ఈ 30 సంవత్సరాల్లో నాకే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మల్లాడి కృష్ణారావుకు ముందు కానీ, మల్లాడి కృష్ణారావు తర్వాత కానీ ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేనటువంటిది. నేను పోర్ట్ఫోలియోలో 25 పోర్ట్ఫోలియోలు చేశాను. రెవెన్యూ కానీ చాలా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు చేసినప్పుడు కూడా 7 పోర్ట్ఫోలియోకి బెస్ట్ మినిస్టర్ అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఒక పెద్ద ఎన్జిఓని. నాకు నా సేవలు ఓల్డేజ్ హోమ్ అవ్వచ్చు, మిగతా చాలా సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఆ సేవలు అందిస్తుంటాను. ప్రభుత్వం ద్వారాగా ఏం చేయగలను, ప్రభుత్వం కాకపోతే ఏం చేయగలను అన్నది నాకున్న ఇమేజ్ని, ఆ ఉన్న కొంచెం పేరుతో నేను అనేకమైన మంచి పనులు చేయగలిగాను.